गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शांति शांति शांति। जय गुरुदेव, जय श्रीराम। మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. 4వ అధ్యాయంలో 11వ శ్లోకంని చూస్తుంటే దాన్నే చూసుకొని పోతాము. ఇప్పుడు భగవద్గీత 4వ అధ్యాయము 11వ శ్లోకం. ఇంకా ఇక్కడ భగవంతుడు అర్జునుడు చెప్తాడు, నేను చాతుర్వర్ణ అంట నిందే, దాన్ని నేను సృష్టించాను, నేనే దాన్ని చేసిండేది అంటాడు భగవంతుడు. దాని అర్థమేమి? దీన్ని జనాలు తప్పుగా తెలుసుకొని ఏమేమో తప్పర్థం చేసుకుంటాడు. ఓహో, బ్రాహ్మణులు శ్రేష్టము, శూద్రులు చాలా తక్కువ అంట. ఈ చాతుర్వర్ణ్య అంటే నలుగురు ఉంటారు. మొదలనే వాళ్ళు బ్రాహ్మణ, రెండవవాడు క్షత్రియ, వైశ్య, శూద్ర. దీన్ని చేసిండేది వాళ్ళ జాతిలో పుట్టిండే దాన్ని ఇంకా కాదు, వాళ్ళ గుణాల్ని గుర్తించి చెప్పిండేది. ఏం గుణాలు? ఇక్కడ బ్రాహ్మణుల కడుపులో పుట్టిన వాళ్ళు మాత్రము బ్రాహ్మణులు అట్లా కాదు. బై ఛాన్స్ ఈ గుణాలు ఎవరు ఉంటుందో వాడు బ్రాహ్మణ అంతే. నిజంగా చెప్పాలంటే బ్రాహ్మణ అంటే అర్థమేమి అంటే ముక్తులైన వాళ్ళకి బ్రాహ్మణ అంటారు ఆ తర. సో ఇక్కడ బ్రాహ్మణుడు వాడిది ఏమి? వాడు సత్వగుణము, వాడు శాంతి, దాంతి, యమనియమాలను పాలన చేస్తా, ఎవరి దగ్గర దుడ్డు తీసుకోకూడదు, 3 పొద్దులు వాడు ఈ ప్రస్థానత్రయ భాష్యాలు ఏమంటారు దానికి, శృతి స్మృతి పురాణాలని అధ్యయనం చేస్తూ ఉండాల. కర్మకాండాలు కూడా చెప్పించాలా, చేవించాలా, పూజలు పునస్కారాలు. మరి దాన్ని జనాలకి దేవుని విచారం బోధించేస్తా వల్ల ఇంత ఎట్లా చూడండి, చాలా కష్టం ఇది. ఎవరైనా కానీ ఈ గుణాలు ఉంటే వాడు బ్రాహ్మణ అంతే మనం తెలుసుకోవాల్సినది. రెండోది క్షత్రియులు. కృష్ణ భగవంతుడి ఊట్లోకి నేను చెప్పాను, నేను నీకు ఈ క్షత్రియుడు, నువ్వు అర్జున అంటే నీకు చెప్తా ఉన్నాను. దీనికింత వెనుకల నేను వీడికి చెప్పిట్ని, ఇక్షాకుడికి. ఇక్షాకు ఉంటే వాడు సూర్యుడు ఉంటా. సూర్యుని కొడుకైన మనువుకి చెప్పే, మను వివక్షంతుకి చెప్పే అనిందే పరంపరే చెప్పే. అందరూ రాజులే. నీకు దాన్ని చెప్తా ఉన్నాను. రాజులకి ఇక్కడ ఎలా చెప్పాలా అనే ఒక ప్రశ్న వస్తుంది. బ్రాహ్మణులు దీన్ని చెప్పించేది, చేసేది, పూజలు అవన్నీ చెప్పిస్తారు. కర్మకాండంలో చెప్పిండే యాగ, హోమ, హవనాలు ఇట్లవన్నీ. రాజులు ప్రపంచంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేసి దాన్ని కాపాడాల. న్యాయము, ధర్మం. చూడండి, వీళ్ళు నలుగురుకును బేస్మెంట్ ఏమప్ప అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష. అది మరీ కూడదు. సో మూడో వాళ్ళు వైశ్యులు. వాళ్ళదేమి? వాళ్ళు కృషిలు అంటే ఆవులు సాకేది, మేకలు సాకేది, వస్తువుని సేకరణ చేసేది, దాన్ని లాభం పెట్టుకొని అమ్మేది. కృషి అంటే అదే, జమీన్లో పంటలంతా చేవిచ్చేది, ఇవన్నీ దాన్ని అమ్మేది అంట. ఇంకా శూద్రులు 4వ వాళ్ళు. వాళ్ళదేం పని? పాపం వాళ్ళకి అంత బుద్ధిమంతులు కాదు, అంత జ్ఞాపశక్తి ఉండాలి, కొంచెం దడ్లు ఏమైనా వండుకొని. అయితే వాళ్ళకి వీళ్ళు ముగ్గురు సేవేలు చేస్తే అయిపోయా, వాడుకొని ముక్తులే. అందరూ ముక్తులు కావచ్చు. ఒట్లో ఇక్కడ ఎవరు ఎలా అంటే అందరికీ ఆ పరమాత్ముడే ఆత్ముడే ఉండేదాన్ని, ఇంకా అందరికీ ముక్తులయ్యే అధికారం ఉండేదాన్ని. ఇంకా ఎవరు కావాల్సిన ముక్తులు కావచ్చు. బట్ ఈ పనులు ఇది కింద పనులు, ఇది పెయిన్ పనులు, శ్రేష్టమైన పనులు అట్లా లేనే లేదు. నీకు ఆ యోగ్యత ఉందా, క్వాలిఫికేషన్ ఉందా, నీకు ఆ ఇంటెలిజెన్స్, గ్రాస్పింగ్ పవరు, మెమరీ పవరు, బుద్ధి,
చురుక్క ఉందా, ఎలాంటి ఆ మంత్రాలు ఒకసారి చెప్తే నేను జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎలాంటి ఎన్నికల కాలంలో ఇవన్నీ అట్లే ఇంకా నోట్కొచ్చిండేనే. నీకు అది ఉంటే నువ్వు బ్రాహ్మణుడు కావచ్చు. అయితే బ్రాహ్మణుల లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కష్టము. దుడ్డు తీసుకోకూడదు, సింపుల్ లైఫ్ లీడ్ చేయాలా, జనాలు ఏమి ఇస్తే దాంట్లో తృప్తిగా ఉండాలా, అట్లా దాన్ని ఇంకా ఇట్లా చెప్తాడు. సో భగవంతుడు గుణత్రయ విభాగ యోగ అంటే మనం ఇంకా చూడలేదు, 14వ అధ్యాయంలో వస్తుంది, అక్కడ చూస్తాము. ఇప్పుడు ఇక్కడ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళలోన సత్వ ప్రధానం ఉంటుంది. ఇక్కడ గుణాలు 3 చెప్తాం కదా, సత్వ రజస్తమస్. ఒగురులోపునే అన్ని గుణాలు ఉంటుంది. బట్ వీళ్ళు సత్వగుణ అంటే మనము వాళ్ళని టైటిల్ ఇయ్యాల్సి ఉంటే వాళ్ళకేమి ఇక్కడ బోర్డు రాసి ఉండాలి, వీళ్ళు సత్వగుణాలు అంట. మన ఇంటి ముందు బోర్డు రాసుకుంటాం కదా, అట్లేం ఉండాలి. మరి ఎట్లు కనిపెడతారు మీరు వాళ్ళ లోపల ఉండే మంచి గుణాలు, సాత్వికమైన గుణాల్లో మంచి గుణం ఉంటుంది, అందరినీ ప్రీతిగా మాట్లాడిస్తారు. ఇవన్నీ చూసిందే వీటి సాత్వికుడపా అంటాం కదా. అట్లా వాళ్ళు నేర్చుకునే రీతిని ఇంకా ముక్తులైన వాళ్ళు ఉంటే ఎట్లు గుర్తవుతుంది. ఇక్కడ ఏమైనా బోర్డు రాసుకుంటారా, వీళ్ళు ముక్తలు అంట. నో, దొంగ అనేవాడు బోర్డు రాసుకుంటాడా, నేను దొంగ అంట? లేదు. మరి ఎట్లు గుర్తవుతుంది? కొంచెం వ్యవహారం చేస్తే వాళ్ళ చేతిలో గుర్తయిపోతుంది. మోసం చేసేది, సుళ్ళు చెప్పేది, దొంగతనం చేసేది, ఇవన్నీ గుర్తయిపోతుంది. హింసలు చేసేది. అట్లా ఈ వీళ్ళకి వీటిలోపల సత్వ ప్రధానం జాస్తి ఉంటుంది. ఇంకా రజో తమో గుణ చాలా తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం యావత్ జాస్తి ఉంటుందో ఆ గుణం ఇంకా రికగ్నైజ్ చేస్తారు. సో వీడు సత్వగుణ. రజోగుణం లోపల రజోగుణ ప్రధానంగా ఉంటే వీడు రజోగుణ, తమో గుణం ప్రధానంగా ఉంటే వీడు తమో గుణ అంటారు. అక్కడికి 3 గుణాలు ఉండేది. బట్ నెలగ్రేట్లో వచ్చి ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటే దీంట్లోపనే కొంచెం మిక్సింగ్. చూడండి, బ్రాహ్మణ్ లోపల శుద్ధం పూర్తి కాదు వాడు. ముక్తులైన వాడు మాత్రం శుద్ధ సాత్విక, నెక్స్ట్ స్టేట్ అది. శుద్ధం ఉంటే వాళ్ళ లోపల రజోగుణము తమో గుణము కొంచెం ఉంటుంది. అయితే ముక్తులైన వాళ్ళ లోపల గుణాతీత, వానికి ఆ గుణాలు ఉండేలే కదా. అట్లా ఉన్ని ఇవన్నీ మనసుకు సంబంధపట్టినదే. మనం నిద్రపోతే మనసు ఉంటుందా? ఉండేలే. మరి గుణాలు ఎక్కడుంటుంది అక్కడ? దానికే మనం ఆనందంగా ఉంటాం అక్కడ గుణాతీత. పరమాత్మని చెప్పేది వాడు గుణాతీతుడు. ఇక్కడ నేను సత్వగుణమో రజోగుణమో తమో గుణమో చెప్తాము. అయితే సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఆనందం జాస్తి. ಮತ್ತು వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారో, శాంతం దాంతి, ఎప్పుడు సంతోషంగా ఉంటారు, నగ్నత ఉంటారు. ఈ సత్వగుణాల లక్షణము. అట్లా ఈ సత్వగుణంలో సత్వ ప్రధానం ఉంటుంది. రజోగుణంలో క్షత్రియులు, పొలిటికల్ లీడర్సు, క్షత్రియులు, దొంగలు, రజోగుణం స్వభావము. మీరు అడగచ్చు, దొంగలు కూడా అట్లేనా అంట. అవునే, కరెక్ట్ చెప్పింది. నేను ఇట్లా జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళలోపల ఏమవుతుంది, సత్వ మిశ్రితం ఉంటుంది. అయితే వీటిలో రజోగుణం ప్రధానంగా ఉంటుంది, సత్వము తక్కువ ఉంటుంది. దాన్ని ఇంకా వీళ్ళు క్షత్రియులు. వైశ్యులకి ఏముంటుంది, కిందిది తమో గుణము మిశ్రమై ఉంటుంది, రజోగుణము ప్రధానంగా ఉంటుంది అంట వైశ్యుల లోపల. ఇంకా శూద్రుల్లో ఏమైతుంది, రజోగుణము కొంచెం చేరింటుంది, తమో గుణము ప్రామినెంట్ ఉంటుంది. తమో గుణము ప్రైమరీ అంటే అది ప్రామినెంట్. ఇంకా రజోగుణము తమో గుణము ప్రైమరీ ప్రామినెంట్, రజోగుణము తక్కువ ఉంటుంది. దాన్ని ఇంకా వెళ్ళి తమో గుణం అంటాం. తమో గుణం కాదు, శూద్రులు అంటాం. అట్లా. సో దీన్ని అవుట్ ఆఫ్ రాసిండారో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఒట్లో మీరు ఇంటి పెట్టుకున్న చాలు. ఆమెనిక భగవంతుడు చెప్పొచ్చుకోండి. భగవంతున జన్మము కూడా వాడు పుట్టిండాడు. కృష్ణ భగవంతుడు, రాముడు, దశావతారాలు పుట్టిండారు. ಮತ್ತು వాళ్ళు పుట్టిరి, నేను పుట్టిరి, వ్యత్యాసం ఏమి అంటే వాళ్ళు పుట్టేకు మనం పుట్టేకు వ్యత్యాసం ఉంది అంటే ఏమైనా సరే చెప్పినాడు. ఒక జైలు లోపల దొంగ కూడా పోతాడు, వాడి పక్కలోనే పోలీసు కూడా పోతాడు, ఇన్స్పెక్టరో పోలీసో ఎవరో.
ఇద్దరు జైలుకి ఒకే తర ఎంటర్ అవుతారు. ఇద్దరికి డిఫరెన్స్ లేదా? వీడు కావలసినప్పుడు అవతలకు పోవచ్చు, వీడికి అధికారం ఉంటుంది, వీడు లీడర్ ఉండేట్లా అట్లా. అయితే వాడు దొంగ, ఎవడు చిక్కినప్పుడు పోయేకెళ్ళి వాడేమో తప్పు చేసి వచ్చిండేది ఇక్కడికి అట్లా. ఇక్కడ వీడికి శిక్షిస్తారు, మనకు సంబళం ఇస్తారు. ఎంత వ్యత్యాసం చూడండి. అట్లా భగవంతుడు జన్మం ఎత్తుకొని వచ్చేకో, మనం జన్మం ఎత్తుకొని వచ్చేకో ఇంత వ్యత్యాసం ఉంది. భగవంతుడు మన మాదిరినే శరీరం ఉంది, బట్ వాడు స్వంతంగా పుడతాడు. కావాల్సింటే పుట్టచ్చు, వదుకుంటూ ఊరుకుండొచ్చు. అవతారము అంటారు. అవతారము అంటే దిగేది, పైన ఇంకా కిందకి దిగేది. వాడి కోసం కాదు, మరి ఎవరి కోసమో. ఎక్కడ అధర్మం చాలా అవుతుందో అధర్మంని తీసి ధర్మంని పెట్టి ఆ ధర్మ మార్గంగా పోయే వాళ్ళకి సహాయం చేసే దానికోసము భగవంతుడు పుట్టొచ్చేది మనకంతా గుర్తుంది. ముందర చెప్తారు, యదా యద ధర్మస్య గ్లానిర్భవతి భారత అనిందే. దాన్ని ఇంకా భగవంతుని జన్మలు మాయా వ్యవహారం మంది అంతే. మాయా వ్యవహారం మనకి ఇప్పుడు కొట్లే సత్యమూరు కొనేసినాము. ఆ తరం ఈ కర్మ ఫలాలు, ఈ కర్మ ఫల విభాగాలు, ఈ అన్నీ కూడా పరమాత్మను తిడిచి మిగిలిండేది ఈ లౌకిక వైదిక పారమార్థిక శాస్త్రాలు ఉంటుంది ఏముందో అన్నీ కూడా వ్యవహార దృష్టిలో ఉండేది అంట. ఇంకా మనకి వ్యవహార దృష్టం చేయలే ఆ శాంకర వేదాంత సౌరభలం. వ్యవహార పారమార్థిక అవి చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఒట్లో ఇవన్నీ వ్యవహార దృష్టిని ఇంకా చెప్పేది అంట. భగవంతుడు ఎంత పని చేస్తాడు చూడండి. శంకరాచార్యులు ఎంత పని చేసిరి, గాంధీజీ ఎంత పని చేసిరి, అయినా వాళ్ళు ఏమీ పని చేయలేదు చెప్తారు ఇంతే. దాన్ని ఇంకా ఈ భగవంతునికి ఆ కర్మము నిజంగా లే, వాడు నిష్క్రియుడు, వాడు మాత్రమేమే. మనము భగవంతుని స్వరూపంతోనే, మనము నిష్క్రియలు. ఎట్లా ఎక్కడికి అనుకోవచ్చు, మనము ఎక్కడికి అనుకోవచ్చు చెప్పండి. మనము నిష్క్రియ అంటానిందే ఎక్కడ మనకి అనుభవం అవుతుంది, ఎక్కడ మనం డీప్ స్లీప్. వెరీ గుడ్. చూడండి, మనం డీప్ స్లీప్లో ఏమైనా పని చేస్తామా? లేదు. మరి ఆనందంగా ఉంటామో లేదో? అంతే కావాల్సింది. మరి మనం ఇక్కడ పనిచేసేది ఏమిటి కోసమో? హ్యాపీనెస్కి. చిక్తా ఉందా? చిక్కదే. ఎట్లా చూడండి. అవిటికే అవిద్యే కామ. ఎవరికి కామం ఉంటుందో వాళ్ళు కర్మ చేస్తారు. కామ ఏమిటిని ఇంకా ఉంది? రాంగ్ నాలెడ్జ్, అవిద్యని. ఇంకా నేనంతా నేను చెప్పింటిని జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అవిద్యే కామ కర్మ. కర్మంని ఇంకా క్రియ అథవా కర్మం చేస్తాడు. జన్మ, పునర్పి జననం పునర్పి మరణం జఠరేశయనే. ఇది రొటేషన్ సైకిల్లో చిక్కేసుకుంటాము అంటారు. ఆ పాము ఇవి ఆ ఎగ్జాంపుల్ పెట్టుకోవాలా మీరు, బాగా అర్థమైంది. అదే తర మనం ఇక్కడ ద్రాష్టాంతికంలోనూ మనం చూసుకుంటే దాన్ని ఇంకా అవుతుంది. అక్కడికి నిజంగా మనము నిష్క్రియ స్వరూపలో ఏమి పనిచేసే పనిలే అది. అయితే ఇక్కడ నేను అన్ని చేస్తా ఉన్నాను కదా, దీని కర్మయోగాలు చేయండి. ముగిసిపాయ ముక్తులు, మనం ఇంకా ముక్తులు కాలే. ముక్తులు కావాలనే వాళ్ళు కర్మయోగ రూపాలు చేయండి. ముక్తులు అయిన వాళ్ళు ఊరికి కూర్చొనేలే, వాళ్ళు చాలా పనిచేస్తారు. కృష్ణుడు కానీ, రాముడు కానీ, శంకరాచార్యులు కానీ, వివేకానందులు కానీ, రామకృష్ణ పరమహంసులు, రమణ మహర్షులు ఊరికే ఉండరా? లేదు. వాళ్ళు చేసిన పని ఎవరు చేసేకేయలే. మరి శంకరాచార్యులు 32 ఏళ్ళ లోపున ఎంత పని చేసిపోయారు. వివేకానందులు 39 ఏళ్ళు ఎంత పని చేసి, దాన్ని ఇంకా వాళ్ళని అడగండి, నేనేమో చేయలేదు అంటారు వాళ్ళు. వాళ్ళ దృష్టిని ఇంకా అది కర్మం కాదు, మన దృష్టిని కాదు కర్మము. వాళ్ళ దృష్టిలో అకర్మ, కర్మమే చేయలే. మన దృష్టిలో అది వాళ్ళు ఎంత పని చేస్తారప్ప అనిపిస్తుంది. దానికి వాళ్ళకి అది ఆయాసం అయ్యలే. యాల్గొత్తా వాళ్ళకి సహజంగా, వాళ్ళది సహజము, నైసర్గిక, సారీ వాళ్ళ వాళ్ళ గుణమే అట్లది. గుణం లేదు, వాళ్ళ స్వభావం అది నిష్క్రియ స్వభావం. అట్లా అనుకొని బ్రహ్మజ్ఞానిలు అథవా దేవుడు సోంబేరీలు కాదు. మరి ఎట్లా అంటే వాళ్ళు చేస్తున్న పని ఎవరు చేసేకేయాలే, బట్
వాళ్ళు నేనేమి చేయలే అంటారు. అకస్మాత్ పని చేస్తూ ఉంటారు. మాయ రూపం ఇంకా. ఇప్పుడు మనం కనుస్లోపున అంతంత పని చేస్తాము. లేసి ఇంకా అడిగితే నేను ఏమప్పా నువ్వు అంతటి పని చేస్తావేంటి? ఏంటి సార్ అవన్నీ మాయే. అంతా ఉసి తోరికే. మేము కన్నడలో ఉసి తోరికే అంటాము. అట్లా. అట్లా అంట చెప్తాం కదా! అదే నిద్రలో అంతూ ఏమి పని చేయకుండా హాయిగా ఉండేది నాకు ఈ అనుభవం ఉంది. ఇక్కడ మనం అట్లా ఉండాలా? ఉండేకయ్యలే. పని చేయక ఊరికే కూర్చోండి చూస్తాం. ఉండేకయ్యలే. అకస్మాత్ ఉంటే మీరు ముక్తులైపోతారు. సుమ్మనిరు బొమ్మ నాగువే. ఊరిక ఉండు బొమ్మ అయిపోతావు. బొమ్మ అంటే దేవుడు ఉంటా. ఊరికే కూర్చోడానికి అవుతుందా నాకే? కూర్చోండి చూస్తాం మీరు. చూస్తాం మామూలుగా 2 గంటలు, 3 గంటలు అల్లాడక కూర్చోండి. అల్లాడండి మీరు ఏం కావాల్సిన చేయండి. ఇంట్లో ఉండండి పోని. మీరేం కావాల్సిన చేయండి. తిండి తినండి, కాఫీ తాగండి, ఏమన్నా చేయండి. ఇంట్లోనే ఉండాలి ఒక 4 దినాలు. ఉండండి చూస్తాము. హింస అయిపోతుంది. దాన్ని ఇంకా ఏమైనా పారడల్లా, ఏమైనా చెయ్యల్లా, ఊరికి కూర్చొని అయ్యలే మన చేతిలో. దానికోసమే నువ్వు పని చేయాల్సినది నీకు ఇప్పుడు స్వభావం అయిపోయింది. దాన్ని కర్మయోగంలో చెయ్యి. బ్రహ్మజ్ఞానీలు, ముక్తులైనోళ్ళు, అవతార పురుషులు వాళ్ళు లోక కళ్యాణం చేస్తారు. నువ్వేమిటి చేయాలా? నువ్వు ముక్తులు అయ్యేదానికి కర్మయోగ రూపంలో చెయ్యి అంతే. వాళ్ళకి సహజంగా ఉంటుంది. వాళ్ళకి నేను చేస్తాను అనే అహంకారం ఉండేలే. అహంకారం ఉండేదేలే అక్కడ. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ వాళ్ళకు ఉండేలే. క్రియనే లేదు వాళ్ళకి. దాన్ని ఇంకా వాళ్ళు పని చేస్తూ ఉంటారు మస్తుగా. ఏమి వాళ్ళు నేను చేయలేదు ఉంటానే అంటారు. ఇలా వాళ్ళకి ఏమి ఫలం వద్దు. వాళ్ళకి ఆనందం చిక్కింటుంది. ఆనందం చిక్కి ఇంకా ఇంకేమిటి కోసం పని చేయాలా? ఇంత డిఫరెన్స్ మనం పెట్టుకొని ముందుకు పోతాము. బాగా అర్థమైంది. దానికి భగవంతుడు ఒకరికొకగా పోర్ట్ఫోలియో ఇచ్చినాడు. బ్రాహ్మణులకి ఈ పోర్ట్ఫోలియో, క్షత్రియులకి ఇది, వైశ్యులకి ఇది, శూద్రులకి ఇది. బట్ ఇది చొప్పున ఇది సుపీరియర్, ఇది ఇన్ఫీరియర్ అట్లేం లేదు. భగవంతుడే చెప్తాడు. బ్రాహ్మణులు నా తలనింక పుట్టిండారు, క్షత్రియులు నా భుజాలనింక పుట్టిండారు, వైశ్యులు నా కడుపునింక పుట్టిండారు, శూద్రులు నా పాదాలనింక పుట్టిండారు. పాదాలు లేకుంటే ఎక్కడికైనా పైకి అవుతుందా? అక్కడికి మనం శరీరం నిల్చుకునేది, పారాడేది అంతా చెప్పాలా అంటే అదే ఆధార స్తంభము. ಮತ್ತೆ శూద్రుల్ని తక్కువ అంట చెప్తారు కదా, జనాలకి విచారం గోత్లే. దాన్ని ఇంకా భగవంతుడు చెప్తాడు, ఈ కర్మ ఫలాలు నాకు ఇంత వద్దు, నాకు దాన్ని ఇంకా కావాల్సింది ఏమీ లేదు. ఎలా అంటే నాకు నేనే ఆ పరమాత్మ స్వరూపం, నాకు అది జ్ఞానం ఉంది. దాన్ని ఇంకా నాకు దీన్ని ఇంకా ఏం ఫలం కావాలా? దానికోసం వాళ్ళ జనాలకి మీకు అందరికీ మంచిది, కానీ మీరు కూడా ఈ మోక్షంతో దాని నేను చేస్తా ఉన్నాను ఎవరితో, నా కోసరం కాదు అంటే భగవంతుడు చెప్తాడు. దాన్ని ఇంకా భగవంతుడు చేసే యావ కర్మము వానికి బంధనం తీసుకోపోయాలి. మనమేమైనా కర్మయోగంలో చేయకుంటే మనం చేసే పాపాలకి పుణ్యాలకి దానికి తక్కంతే స్వర్గ నరకానికి పోవాలా, అనుభవించాలా, తిరిగా వాపసు వచ్చి ఇక్కడ అనుభవించాలా, డబల్. అట్లా పరమాత్ముడు చేసే కర్మాలు మనకు బంధం కాదు. ఎవరికి జ్ఞానం వస్తుందో వాళ్ళు కూడా ఈ కర్మ బంధం ఇంకా ముక్తులైపోతారు. అంతే కావాల్సిండేది. అట్లయితే కర్మము లాక్ అయ్యేకి, బంధనం అయ్యేదానికి కారణమేమి? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మనం చేసే కర్మము బంధనానికి, తిరగా పుట్టేదానికో, మంచిదానికో, చెడ్డదానికో జన్మమిచ్చేదానికి కారణము ఏమి? అవిద్య. సరే, బట్ నేను దాన్ని తప్పించుకునేది ఎట్లా? పని చేయల్లా, ఊరికి ఉండే కయ్యల్లే. మరి అట్లా తప్పించుకోవాల్సింటే నేను ఏమైనా ఒక సొల్యూషన్, ఒక ఉపాయం ఉందా? ఏమమ్మా? అంటే ఈ కర్మ మార్గంలో చేయాల్సి ఎట్లా? కర్మం అంటే కర్మ మార్గం అంటే ఎట్లా? కర్మయోగంలో కర్మయోగ ఫినిష్ ముగిసిపోయా. భగవంతునికి సహజంగా ఉంటుంది. నేను అనేది ఉండేది అక్కడ వానికి. నేను, నాది, ఇది జీవాత్మునికి. ఈ నేను ఈగో వీడికి వాడు ముక్తులైండేవాడు. వాడు
అవతార పురుషుడు. వాడికి ఉంటుందా? లేకున్నప్పుడు వాడికి నాకి నేను చేస్తాను అనేది ఉండేదేలే వాడికి. బ్రహ్మజ్ఞానులకు ఉండేలే. ಮತ್ತೆ ఫలము వాళ్ళకి నేను అనేది ఇప్పుడు లేదు. నేను నాది వాళ్ళకి ఏమీ లేదు. ఫలం ఏమిటి కావాలా వాళ్ళకి? ఎలా? వాళ్ళ ఆనంద స్వరూపము. మనం ఏం పని చేసినా ఆనందం కోసరమో, తృప్తి కోసరమో మనం చేసేదే. వాళ్ళకి అది చిక్కింటుంది కదా! వాళ్ళ స్వభావం అది. వాళ్ళే అది. ఇంక వాళ్ళు దాన్ని ఏమిటి చేసి పోవాలా? ఆధార వాళ్ళకి మనం ఇప్పుడు తప్పించుకోవాల్సింది దీన్ని ఇంకా కర్మయోగ చేయాలా. చూడండి కర్మయోగానికి మీకు లింక్ చిక్తా ఉంది. సో మనము చేస్తే మనకి ఇప్పుడు చేసే కర్మాల్లో ఆగామి కర్మలో మనకి మంచిది చెడ్డది యావది వచ్చలే. అప్పుడు మనకి కర్మయోగం ఇంకా నాకు లాభం ఏమిటంటే నా చిత్తశుద్ధి అవుతుంది. ఎప్పుడు చిత్తశుద్ధి అవుతుందో వస్తువులు ఎట్లుంటే అలాగా మనకి కనపడిచే శురువవుతుంది. అంటే మన నిజమైన ఆత్మస్వరూపము ఎలాగుందో అలాగ అనుభవం పొందేకి సహాయం అవుతుంది. దానికోసము నేను చేస్తాను అనే అహంకార త్యాగము, పరత్యాగము అవి రెండు చేసాయంటే బ్యాలెన్స్డ్ మైండ్ తానుగా వస్తుంది. పరమాత్మని చేర్చుకొని చేయలేవు 4 కర్మయోగ. అది భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఎవరు నిత్యము పరమాత్ముడు అయింటాడో వాడు జ్ఞానము చిక్కింటుంది వానికి. వానికి అర్థమై ఉంటుంది. అవతారులకి, ముక్తులైన వాడికి నాకు ఎప్పుడెప్పుడు కర్మం లేదు, నిష్క్రియ స్వరూపము. దానికి వానికి యావద కర్మమో పరమో ఆశ కూడా లేదు వానికి. అలాంటి వానికి ఆనంద గణినే వాడి దగ్గర ఉంటుంది. మరి వానికి ఏమిటి కావాలా? అది ఇది నిశ్చయమై ఉంటుంది వానికి. కన్ఫర్మేషన్ అయి ఉంటుంది వానికి అనుభవం అయి ఉంటుంది. ఇది మనకు అనుభవం అవుతుంది కదా. ఇప్పుడు కనసు లోపల నేను అంతంత పని చేసినాను అనుకుంటాను. మీరు ఏమైనా అనుకోండి, ఒకసారి వేకింగ్ స్టేట్కి వస్తే మీరు చేసిండే పని ఏమాయా నీళ్ళు ఇట్లా తర్పణము. నిద్రలో ఏమీ చేసేలే, ఆనందంగా ఉంటానో లేదో అంతే కావాల్సింది. దీన్ని బాగా మెలికేయాల మనము. అప్పుడు వ్యవహారంలో మనము కూడా దీన్ని చేసేదాన్ని కానీ నాకు దుఃఖమైతా ఉండేది. కర్మయోగంలో చేస్తే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. ఇప్పుడే ముక్తులు అయ్యి మీకు కాదు మీకు ఆనందం చిక్కేది. మీరు అవుట్లోపం చెయ్యండి, మీకు ఇప్పుడే ఆనందం చిక్కింది అంట. మీకు ఎగ్జాంపుల్ చెప్పేటి హ్యాపీ అనాలిసిస్లో సూపర్ 32 అనే ఒక హిందీ పిక్చర్, దాంట్లో రితిక్ రోషన్ చేసిండారు. చెప్పితే మీరు చూసిండారేమో నాకు గుర్తులే. చూసిండారా? లేదు సార్. చూడండి, రియల్లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. దాంట్లో గుర్తయింది ఎంత ఆనందం చిక్కిన వాడికి అంటారు. అది రియల్ స్టోరీ. దాన్ని ఇంకా అవుట్ లోపల కర్మాల్లో 3 తరాలు ఉంటుంది. ఈ హేవర్డ్ యూనివర్సిటీ లోపల దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిండారు. నేను వెనుకలు చెప్పింటిని మీకు. మొదలనేది ఏమి అంటే మర్చిపోయినాను పేరు మాత్రము. రెండోది ఏమి అంటే కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్జన్ 4 గంటలు 5 గంటలు కంటిన్యూస్గా నిల్చుకొని ఆపరేషన్ చేస్తాడు. ఇప్పుడు మీరు కంప్యూటర్ ముందు కూర్చోండి 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ అట్లే ఉంటారు. నేను 3 గంటలు కావాల్సిన నాకు భగవద్గీత ఉపనిషత్ ఇప్పుడు 3 గంటలకు లేసింది. నేను 6 గంటల వరకు దీన్నే చదువుకొని కూర్చోంటుని కొంచెం చేస్తే అంతా అట్లా మనకు ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ చిక్కేస్తే మనకు అది బోర్ కొట్టేలే. మనము వి విల్ ఇన్వాల్వ్ ఇన్ దట్, మునిగిపోతాం దాంట్లో. ఇది డ్యూటీ కాన్సన్ట్రేషన్ అంటాము. ఇంకో వర్క్ ఉంది దాంట్లో అన్నిటికింత ఆనందం. ఇవిలోపల మనకు ఆనందం చిక్కింది. కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు హ్యాపీనెస్. బట్ ఇది స్ట్రెయిన్ అవుతుంది. ఏం చేస్తారు మీరు? ఆ ఇంకొకటి ఉంది సూపర్ 32 పిక్చర్ చూడండి. అది నా కోసం కాదు, జనాల సుఖం కోసము. మనం చేసే పనులు జనాలకి సుఖమైతే దాంట్లో చిక్కే ఆనందము చాలా ఉంటుంది. అది అనిందే అవుట్లోపల దానికి వాళ్ళకి ఎంత ఆనందం చిక్కింది అంటే ఆ సూపర్ 32లో ఆ టీచర్ని చంపేదానికంత ప్రయత్నం చేస్తారంట. రియల్ లైఫ్లో అయ్యిండేది వానికి. అయినా వాడు దీన్ని ఇడియలేదంట. చూడండి, ప్రాణానికి ఆపత్ వచ్చినాను వాడు ఈ పని ఇడిచలేదు. దుట్టిసుకుంటా ఉంటాడు వాడు ఎవరి దగ్గర.
ఆ పిక్చర్ చూడండి చాలా బాగుంది. నేను ఒకసారి చెప్పింటి కొంచెం స్టోరీ ఆ తరం. సో నేను ఇంకొకసారి దాన్ని నేను రెఫర్ చేసి చెప్తాను. అది 3 ఇవి. ఇది హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్స్పెరిమెంట్ చేసిండేది. అంటే ఇది కర్మయోగ రూపంలో చేసి అంటే ఆనందం జాస్తి హ్యాపీ అనాలిసిస్ లోపున దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని చెప్తా ఉంటారు. ఓకే. ఇది ఎందుకు వస్తాయి? ఎవరికి జ్ఞానం అవుతుందో వాళ్ళకి పరమాత్మ భావము మనకి కొత్త అనుభవం వస్తుంది. ఏం అనుభవము? నేను ఎప్పుడు నిష్క్రియ స్వరూపుడు అనిండే, ఆనంద స్వరూపుడు అంట. సో అక్కడికి వెనకల అర్జునుడు ప్రశ్న అడిగిండే, అంతటికి ఉత్తరం చిక్కినట్లాయా? సో పరమాత్మనికి ఈ శరీరంలో పుట్టేది కానీ కర్మాలు కానీ ఎప్పుడు బంధకమయ్యలే. ముక్తులకు అంతే. ముక్తులు అయ్యే వరకు మీరు కర్మయోగంలో చేయండి, మనకి ఇప్పుడే ఆ కర్మాలు బంధనం అయ్యలేదు అంటారు. ఇంకా ముక్తులేమి, ఇంకా పరమాత్మనికి ఏం జ్ఞానం ఉంటుందో అదే జ్ఞానం మనకు వస్తుంది. పరమాత్మనికి ఏం అనుభవం ఉంటుందో మనకు అదే అనుభవం వస్తుంది. నేను ఆత్మస్వరూపుడు, నేను ఈ జీవాత్ముడు కాదు అనే అనుభవం వస్తుంది. వీడికి అదే అనుభవం వస్తుంది. అవుట్ కోసమే వాళ్ళు సర్వజ్ఞుడు అంట. వాళ్ళు సర్వజ్ఞ అంటే యావది ఒకటి మనకి చిక్తే అన్ని చిక్కినట్లయితుందో, ఒకటి జ్ఞానం అయితే అన్ని జ్ఞానాలు మనకు అయినట్లయితుందో దాన్ని పొందల్లా. మీరు ప్రపంచంలో ఏమే జ్ఞానం చేసుకోండి, అది ముఖ్యం కాదు. ఈ మోక్షం అనే ఒక జ్ఞానం యావదన్నీ మనకి చిక్కితే అన్ని జ్ఞానాలకు రాజా ఇది. సో నేను సర్వజ్ఞుడైతాడు అంట చెప్తారు కదా, అది అట్లా దాన్ని ఇంకా ఈ సర్వజ్ఞ మోక్షము ఇది ధర్మ అధర్మాన్ని మీరింటుంది ఇది అనేది కూడా వస్తాయా. దాన్ని ఇంకానే పరమాత్మన కర్మలు కానీ ముక్తుల కర్మాలు కానీ వాళ్ళు చూస్తే చాలా పనిచేస్తారు, వాళ్ళకి అది బంధనమయ్యలే. మనం చేసే కర్మాలు మాత్రము బంధకమవుతుంది, అంటే బంధనానికి ఒಳపడుతుంది. తిరిగా మనం పుట్టుతా వల్ల మనం దాని కర్మయోగంలో చేస్తే మనకు అయ్యలే అనేది కొత్త. పరమాత్మన జ్ఞానము విశాలంగా ఉంటుంది, అది బ్రాడ్ మైండెడ్. మంది నారో మైండెడ్, సంకుచితమైన మనస్సు. వాళ్ళది కాలాదేశముని మీరింటుంది, కాలాదేశ కార్యకారణ భావాన్ని మీరింటుంది. మంది దాంట్లోపనే ఉంటుంది. దాన్ని ఇంకా వానికి స్వాభావికంగా సర్వశక్తివంతుడు అయి ఉంటాడు. వాడి ప్రేమము అందరినీ వాడు ప్రీతిస్తాడు, ఎవరొಬ್ಬరిని వాడు హేట్ చేశారు. అట్లా ఎలా వాడే ఉండేది అందరి లోపల. అందరికీ సుఖం కానీ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉన్ని అనేవాడు సత్య సంకల్పం ఉంటుంది. అది దానికోసమే వాడు అందరికీ ఈ విచారాలు చెప్పేది. భగవద్గీత రాసింది దానికోసమే. వాడు ఎవరిని ద్వేషించలే, ఎవరిని ఇంకా వాడికి ఏమీ కావాల్సిందే లేదు, ఎవరిని ఇంకా వాడు ఏమి ఎక్స్పెక్టేషన్ కూడా చేసేలే. అలా వాడే శ్రీమంతుడు. ఆనందం గణీనే వాడి దగ్గర ఉంటే ఈ జుజుబీ ప్రపంచంలో చిక్కే ఆనందముని వాడు ఎవరినైనా భిక్షమెత్తుతాడా? ఇట్లా లేదు. అయితే మన జ్ఞానము నారో మైండ్, సంకుచితము, కాలదేశం లోపం పడి ఉంటుంది. మంది అజ్ఞానము అంట చెప్తారు. అజ్ఞానం అంటే ఏమేంటే మన నిజమైన స్వరూపం మనం కొట్లే. అక్కడుండేది తాడు, నేను పాము అనుకున్నాను, అవుటికే దిగులు. మనము పరమాత్మ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు. మనం అట్లా తెలుసుకోవడమా? ఈ నేను పుట్టొచ్చిన్నాను ఈ శరీరము అంట నేను తెలుసుకోవడాను. ఈ అజ్ఞానం ఇంకా మనము జ్ఞానం పొంది మోక్షం పొందితే మనకు కూడా ఆ స్థితి చిక్తుంది. మనకేమైపోయింది? ఈ నేను నాది, ఈ శరీరం నాకి సంబంధం పుట్టిన వాళ్ళు నాది, నాకు ఈ ప్రపంచ ప్రాణం, వేరే వాళ్ళు ఎట్లనా పాడైపోని అంటాం మనం. ఎలా అంటే మనము నారో మైండ్,
అయితే పరమాత్మనికి అదే మనము సాధన చేసే ముక్తులైతే నేనే వాళ్ళు మనం మన చుట్టాల్లో మాత్రం కాదు, ఎవరిని చూసినా చరా అచర ప్రపంచంలో ఉండే అందరిని ఎవరిని చూసినా నేనే అది అనేది అందరికీ ప్రీతి ఊడిస్తారు. వరతో దుఃఖం ఎవరికో ఇచ్చలే, కావాల్సిన వీళ్ళు దుఃఖం అనుభవిస్తారో వాళ్ళకి సంతోషము, ప్రీతి, ఆనందము ఇచ్చే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. ఇది వాళ్ళ స్వభావము, న్యాచురాలిటీ, స్పాంటేనియస్ అంటాం కదా. ఇంత చెప్పి ఆవిటిని ఇంకా సో మనం ముముక్షులైన కనుక మనం కర్మయోగంలో చేయాల. ఇక్కడ భగవంతుడు ఈ చెప్తా ఉన్నాడు వీటిలోపున కర్మ, అకర్మ, వికర్మ 3 ఉంది. ఇది చాలా క్లిష్టంగా ఉంది. దానికి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, వికర్మ అంటే ఏమి అని అంటే. అకర్మ అంటే ఏమి పని చేయక ఉండేది అకర్మ. కర్మ అంటే పని చేస్తూ ఉండేది. వికర్మ అంటే ఏమి, ఏం పని చిక్తే చేసేది. పని చేయాల కదా, చేస్తాను, వీరొప్ప చేస్తున్నట్లా స్వేచ్ఛ ప్రవృత్తి, దొంగతనము, సుళ్ళు, మోసము. కర్మ అంటే ఏమైనా పనులు చేస్తూ ఉండేది. అకర్మ అంటే ఏమి చేయక ఉండేది. వికర్మ అంటే దాన్ని విరుద్ధంగా చేసేది, ఎట్లా చిక్తే అట్లా చేసేది అంటారు. ఇంతే అవుట్లోపన. అయితే అవుట్లోపన తెలుసుకునేది చాలా ఉంటుంది అనేది దానికి ఇప్పుడు ఇడివిచ్చి చెప్తారు అక్కడ. మనము పనిచేసేటప్పుడు ఎట్లా చేయాలా, నేను రామకర్త, నాను అవన బంట, అంటే నేను మన సేవకుడు అంట మనం చేయాల. ఆ తర చేస్తే అవి మనకి తట్టలేదు. మనకి మంచిది కానీ చెడ్డ పనం కానీ అది కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు ఉంట దేవునికి అర్పించి మనం పని చేస్తూ ఉండాల. నేనేమో మంచి పని చేస్తాను, అయితే దాన్ని ఇంకా పరమాత్మనికి ఇష్టం కానీ నేను చేసిండేది అంతే. జనాలకి ఇష్టం కానీ అంటే కాదు. గాంధీజీ ఏం చేయాలనో అది చేసిరే. అయితే అందరిని నేను మెచ్చివిచ్చేకి అయ్యలే. వాళ్ళు గుండెట్ కొట్టరి, జీసస్ని షిల్బైకి వేసిరి, మీరాబాయికి విష్మిచ్చిరి, అయినా వాళ్ళు బేజారు పట్టరు ఆ మనుషుల పైన. లేదు, అట్లుంటారు ముక్లైన వాళ్ళు, ఆ దావలో పోయేవాళ్ళు. వాళ్ళ మనస్సు స్థితి అట్లుంటుంది. అయ్యో పాపం వాళ్ళ గొత్లే అంట అనుకుంటారు, అట్లుంటారు అంట. ఇప్పుడు 4వ అధ్యాయంలో నెక్స్ట్ చాప్టరు 27 కర్మాల్లో అకర్మ దర్శన, దాన్ని చూడాలా అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనము సరిగ్గా తెలుసుకోవాలంటే కర్మ, అకర్మ, వికర్మ ఇవి అర్థమేమి అనేది మనం తెలుసుకోవాల్సి పడుతుంది. ఇక్కడ ముందుకు పోతాం. ఇక్కడ ఇప్పుడు కర్మ అంటే ఏమి, మనము పుట్టినప్పుడు కాదు, కడుపులో ఉన్నప్పుడు ఇంకా చేతులు కాళ్ళు అల్లాడిచ్చేది, హార్ట్ బీట్ అవుతూ ఉండేది, అన్నీ నడుస్తూ ఉంటుంది కదా, దాన్ని కర్మము అంటారు. ఇప్పుడు కర్మము అంటే పుట్టి మింకనే పెట్టుకుంటామంట. చచ్చే వరకు కర్మం అవుతూనే ఉంటుంది. ఏమది, కర్మేంద్రియాల పనులు చేస్తూ ఉంటుంది. ఆదాయ పనులు పోయేది, వచ్చేది, చేసేది. జ్ఞానేంద్రియాల పనులు చేస్తుంది. ఇంకా అంతఃకరణకు వస్తే అక్కడ మనస్సు సంకల్ప వికల్పాలు, బుద్ధి డిసిషన్ను, చిత్త జ్ఞాపం చేసుకునేది, నేను అహంకారము, నేనే చేస్ని అనేది సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఒట్ల ఇదంతా కర్మ అంటారు. సో భగవంతుడు ఇక్కడ చెప్పేది ఇది కర్మ అంట. మనము కర్మ చేయక ఊరికి కూర్చొనే కయ్యలే. మరి దాన్ని మనకు గుర్తుండేది ఎట్లా, యద్వతత్వ చేస్తాం మనము అంటే. ఇప్పుడు ఇక్కడ మనకు ఉండేది ఏమప్పంటే, ఏం స్వామిని మీరు చెప్పేదే, మనం పుట్టినప్పుడు ఇంకా కర్మలు చేస్తూ ఉంటాము. ఇప్పుడు పరమాత్మ స్వరూపం ఏమి, నిష్క్రియుడు, వాడు ఏమి పని చేసేలే. ఒక పని చేస్తాను స్వామి, నేను పరమాత్ముడు కావాలా అంటే నేనేమి పని చేసేలే, ఊరికి చేయి కట్టు కూర్చొని ఇస్తాను, కూర్చోండి చూస్తాము, అయ్యలే మనకు గుర్తు అయ్యా. అకర్మ
నేను చేస్తాను అంటే అయ్యలే. అకస్మాత్ నేను చేతులు కట్టుకోవచ్చో, కళ్ళు మూసుకోవచ్చో, మాట్లాడుకోండొచ్చో, కాళ్ళు కూడా చక్కమట్లేసుకొని కూర్చోవచ్చు. నా మనసు పనిచేస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? ఆ కర్మ ఎక్కడైతుంది? అయ్యలేదు. దానికోసరము మనకు ఊరికే కూర్చోనికి అయ్యలే. సరే సార్ మీరేమో పని చేయాలంటారు కదా! నేను దాన్ని యద్వాతత్వ చేస్తాను. సుಳ್ಳು చెప్పేదో, మోసం చెప్పేదో, లేకుంటే స్వేచ్ఛా ప్రవృత్తి వీరొక మాదిరి పని చేస్తాను. అట్లా చేయకూడదు అంటారు. అకర్మ వికర్మ అట్లా. కర్మ, అకర్మ. కర్మ అంటే ఏమైనా చేస్తే మనము మంచి కర్మాలు, చెడు కర్మాలు చేస్తాము. దానికి తక్కంతే దాన్ని అనుభవించాల. నేనేమి చేసేది నాకు కూర్చోనేక అయ్యలే, అది అకర్మ అయ్యేదులే. వికర్మ అంటే నేను ఎట్లు చిక్తే అట్లా చేస్తానుంటే అది అయ్యలేదు. ఈ ఈ మూడుని ఇడిచి మరి ఎలా చేయాలంటే కర్మయోగ రూపంలో చేయాలా అంటారు. ఒకటి ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఇంత సూక్ష్మంగా ఉంది చెప్తారు. సో కృష్ణ భగవంతుడు అర్జునునికి శోకమోహాలని ఇంకా దూరం అయ్యేదానికి తత్వజ్ఞానం విచారమే చెప్పాడు భగవంతుడు. మనకంతా గుర్తుంది 2వ అధ్యాయంలో. అక్కడ జ్ఞానము, కర్మము 2 చెప్పే. ఫస్ట్ ఎత్తుకొంతనే జ్ఞానమే చెప్పే, మనకి తత్వంలో నిలుచుకునే కాలే. దానికి ఇక్కడ కర్మయోగ చెప్పింది. చూడండి, అది కాకుండా దానికి అదొక సాధన. ఇప్పుడు నచికేతనికి జ్ఞానమే చెప్పే యమధర్మరాజును పట్టక్కంట తత్వంలో నిల్చుకొనేసా. తిరిగి అక్కడ కర్మయోగ విచారమే చెప్పలే, యావ సాధన చెప్పలే అక్కడ. ఇక్కడ భగవద్గీతలో అట్లు చెప్పిండారు. అక్కడికి మనకి జ్ఞానమే హెచ్చు. మనము కర్మము, జ్ఞానము 2 పెట్టుకుంటే జ్ఞానమే గ్రేట్. బట్ నాకు ఆ క్వాలిఫికేషన్ లేదే. ఇప్పుడు ఒకడు ఎస్ఎల్సీలో ఉన్నాడు, ఇంకొకడు పిహెచ్డికి పోయినాడు. ఇప్పుడు వాడుకుండే యోగ్యత నాకుందా? లేదు. సో నేను అకస్మాత్ ఊరికే పోయి పిహెచ్డి క్లాస్లో కూర్చొనేస్తాను అంటే నాకేమైనా అర్థమవుతుందా? అర్థమయ్యలే. నేను స్టెప్ బై స్టెప్పే పోవాలా. దానికోసము ఆ పిహెచ్డి లెవెల్లో ఉండే వాళ్ళకి జ్ఞానం ఇంకా మోక్షం. ఇంకా నాకు లేకుంటే దాన్ని ఇంకా నేను ఆ పిహెచ్డి లెవెల్కి పోవాల్సింటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఎట్లు పోయారో అట్లా నేను కర్మయోగ భగవద్గీతలో ఇంకా సాధనలంతా చెప్తారు. చూడండి, మనం 2వ అధ్యాయంలో స్టార్ట్ చేసింది కర్మయోగ, 2లోనూ కర్మయోగ, 3లో కర్మయోగ, 4లోనూ కర్మయోగానే చెప్తా ఉంటారు. ఇంకా ముందుకు చెప్తారు. ఇది ఇడిచేదేనే. ఎలా అంటే కర్మయోగ అంత మంచి సాధన అంట. సో ఆధార ఒట్లో ఆయా క్వాలిఫికేషన్ తక్కంతే ఆయా గ్రేడ్, ఆయా విద్య చెప్తా పోతారు. సో నచికేతనికి వాడికి ఆ సాధన చతుష్ట కంప్లీట్గా ఉండే మనకు మొదలే దాన్ని ఇంకా మనకు ఒకేసారి నేరుగా ఆ తత్వం చెప్పేసరి. అర్జునుడికి అది లేకుండే దాన్ని ఇంకా కర్మయోగ చెయ్యి, ఒట్లో నువ్వు యుద్ధం చెయ్యల్లా. సో ఎస్కేపింగ్ మెకానిజం కాదు. దాన్ని ఇంకా నువ్వు యుద్ధం చేస్తే నువ్వు అనుకున్నట్లు కాదు, కర్మయోగ రూపంలో చేయి. నీకు ఒక రాయి కొట్టే 2 ఫలాలు. నువ్వు గెలిస్తే సింహాసనము, సోల్తే శస్తే స్వర్గము. చూడు ఎట్లుంది. రెండోది నీకు చిత్తశుద్ధి, అంతఃకరణ శుద్ధి అయ్యి నువ్వు మోక్షంతో పోతావు. నీకు ముక్తినే చిక్కింది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. ఇది గొత్తాయ మనకి. అయితే అర్జునుడికి ఆ జ్ఞానయోగం క్వాలిఫికేషన్ లేకుండా ఆ మోక్షం ఎట్లయితుంది, జ్ఞానం ఇంకా మోక్షం అవుతుంది ఇంకా దాన్ని చెప్పాలా. దానికి నేను చెప్పినాను అది కూడాను. ఆ తర్వాత నేను అదే చెప్పింది. మనము సాధనని ఎట్లా స్టార్ట్ చేయాలంటే మనం కింద లెవెల్లో ఉన్ని అన్ని సాధనలు ఒట్టికే స్టార్ట్ చేయాలా. మనము వ్యవహారంలో అనుకున్నట్లా అన్నీ ఒకేసారి స్టార్ట్ చేసే అయ్యలే. నేను సాధనది చార్ట్ మీ ముందర పెట్టింటినే. ఫస్ట్ శ్రవణ మనన ధ్యానము వస్తుతంత్ర సాధనలో అవి చేయాలి. అవుట్లోపు నాకు నిల్చుకునే కయ్యలే. దానికింత కింద సహకారీ సాధనలో యమ నియమాలు, అమానిత్వాది సాధనలు, దానికింత కింద కర్మయోగ, జప, పరంపరా సాధనలు. ఒట్లో ఒకేసారి నేను ఇక్కడ ఇవి చేస్తూ ఉండాలా, అవి చేస్తూ ఉండాలా. ఇప్పుడు చూడండి, మనం కర్మయోగాను చేస్తాము, శ్రవణము వింటాము, అక్కడికి మననము చేస్తాము,
కొంచెం ధ్యానము చేస్తాం. మనకు ధ్యానం చేసే దాకా ఉండొచ్చు. కొంచెం ధ్యానము, జపము అన్నీ జడ్జత్లో చేస్తాము. యమనియమాలను పాలించే ప్రయత్నం చేస్తాము. ధర్మంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అన్ని సాధనలు ఒట్టికే మనం స్టార్ట్ చేయాలి. ఆ తర ఈ బుట్లో ఆ తర ఉంది చూడండి ఎంత బాగుంది అంట చెప్పేది. సో అక్కడికి అర్జునుని ప్రశ్నలంతా క్లియర్ అయ్యాయి. ఇప్పుడు కర్మం చేసే దాంట్లో ఈ జన్మ కర్మాలు 2 తరాలు అది కూడా నేను చెప్పిందాయా. భగవంతుడు స్వతంత్రంగా పుడతాడు, వాడిని లీలని ఇంకా అంటే వాడు లోక ఉద్ధారం కోసం పుడతారు. మనం పుట్టేది ఏమిటికి అంటే మనం పుట్టిండేది ఏమిటికి, మనం చేసిండే పాప పుణ్యాలని ఇంకా శరీరం వచ్చింది అంట. ఇట్లా 2 జన్మ కర్మాలు 2 తరాలు. భగవంతునికి ఓక్తారా, మనకు ఓక్తారా అంట చెప్తా ఉన్నాడు. అర్జునునికి శోకమోహం ఉండే, తత్వజ్ఞానం ఇంకా శోకమోహాలు పూర్తిగా లేకున్నట్లు మనము చేసుకోవచ్చు. భగవంతుడు దయాఘనుడు, మనకి ప్రీతి, వాత్సల్య, ప్రేమ, సహనే, తాಳ್ಮೆ, అనుకంప, క్షమే, దయే అవన్నీ సహజంగా ఉంటుంది. అందరి లోపల సమానంగా ఉంటాడు వాడు. ఎలా అందరి లోపల వాడు సమానంగానే ఉండాడు. వాడు అందరూ ఆత్మస్వరూపంగానే ఉంటారు కదా. దాన్ని ఇంకా సో పరమాత్ముడు కొందరికి నిత్య స్వర్గమును కానీ ఇంకొందరికి నిత్య నరకమును కానీ ఇస్తాడా? కాదు. మనం చేసుకోండి అది. పాపం చేస్తే పాపము, పుణ్యం చేస్తే పుణ్యము ఆ తర. సో మనం యావతర కర్మాలు చేస్తామో దానికి తక్కంతే ఫలిమిస్తూ ఉంటాడు అంతే. సో ఈ జ్ఞానకాండ, కర్మకాండ, ఈ జ్ఞానం ఇంకా మోక్షము, కర్మయోగము, సాధన ఇవన్నీ చెప్పేది మన వేదాల్లో ఇడిస్తే ఇంకా ఇట్లా నీకు ಯಾವ పుస్తకాల్లోనూ చిక్కలేదు. సో మనకి పుణ్యము ఉంటే అట్లీస్ట్ మనం దీన్ని వినేతర అవుతా ఉంది, చదివేట్లయితా ఉంది. మన జీవనంలో కించిత్ దాన్ని అడాప్ట్ చేసుకొని మనకి ఒక ఒక టైం చిక్తా ఉంది మనకి. సో మనం ఎంతెంత దీన్ని అడాప్ట్ చేసుకుంటామో అంతంత మనకి ముందుకు పోతాము, ఆనందం మనదవుతుంది. ఇది మన భారత మాతే దేశానికి చిక్కిండే కొడిగే ఇది. ఈ మన దేశంలో ఇడిస్తే ఇంకెట్లా చిక్కలే. దానికోసమే మీకు బిజినెస్ విచారం నేర్చుకోవాలన్నా, దుడ్డు బాగా సంపాదించాలన్నా అమెరికా వాళ్ళని ఫాలో చేయండి. అమెరికాకు పోయి నేర్చుకుందంట. ఆ తర మీకు చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్స్ కావాలన్నా చైనాకు పోయి తీసుకోండా. మీకు దేవుని విచారము, మోక్ష విచారము దీనికి సంబంధపడినది కావాలన్నా గో టు ఇండియా అంటారు కదా. అట్లా ఈ మోక్షము చాలా సులువుగా ఉందంట. అయితే ఆ దొంగగా చెప్పిండు కదా వానికి, అట్లా వానికి సులువుగా తీసే వాకలే కొనక వానికి కష్టమాయ అంట చెప్తారు. నిజంగా చెప్పాలంటే మోక్షం అంత సులువుగా ఉందంట. మనం దాన్ని కష్టం చేసుకున్నాము చెప్తారు. ఎలా అంటే మనమే అది అయిండాము. మరి అయ్యింది దాన్ని తెలుసుకునే దానికి ఇంత కష్టమా? మనం కాకుండేది ఎంత పొందేకి ఎంత ప్రయత్నం చేస్తాం. నేను డాక్టర్ కాదు, నా స్వభావం కాదు, అయినా దాని కష్టం పొడి నేర్చుకుంటాము. ఇది నేనే అయ్యిండేది. మరి దాన్ని ఉండేట్లా తెలుసుకునే దానికి ఏం కష్టమో? నిజంగా కష్టం లేదు ఉంటారు. అయితే ఎవరు కష్టం ఇది? బహిష్ప్రజ్ఞలు, ఎవరు ప్రపంచం ఆవుతితోటే చూస్తారో వాళ్ళకి కష్టమో. ఎవరు లోపంతో చూసేకొస్తుందో కొంచెం అంతర్ముఖత్వము వాళ్ళకి చాలా స్వరూపం ఉంటారు. బట్ ఇది మనం స్టెప్ బై స్టెప్ చేసుకుందాం వల్ల ఎలాంటి ఎన్నో జన్మాలని ఇంకా మనము ఆవుట్లకు పోయే రూడైపోయింది. లోపలికి పోయే అభ్యాసమేలే. నాది నిజమైన ఇల్లు ఇక్కడుంది. చూడండి ఎట్లుంది. నేను ఊరికే వచ్చినాను ఇక్కడికి అంతే. నా ఇల్లు అక్కడుంది, నేను ఇక్కడ ఊరికే ఉండాలి. మనం బాడిగింట్లో ఉన్నాము, ఎప్పుడు సొంతం ఇంట్లో ఉండాలా. సో సొంతం ఇల్లు అంటే మన మోక్షము అంట చెప్తా ఉంటారు.
ఇప్పుడు కర్మ విచారం చెప్తా ఉన్నారు 4వ అధ్యాయంలో 18 శ్లోకము. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కృష్ణ కర్మకృత్ అంట. దీని అర్థమేమంటే కర్మంలో అకర్మం చూడాలంట, అకర్మంలో కర్మం చూడాలంట. యౌనికి ఈ విచారం కొత్త ఏంటుందో వాడు బుద్ధివంతుడు, వాడే యోగి, వాడే ముక్తుడైనవాడు అంట. ఇది తలో ఇది గిర్రని తిరుగుతుంది ఇక్కడ. కర్మంలో అకర్మము, అకర్మంలో కర్మం చూసేది ఎవడు గుర్తుంటుందో వాడు ముక్తులు ఉంటారు. దీని అర్థమేమి? అకర్మంలో కర్మం చూడాలంట. ఎట్లా? ఇప్పుడు గాఢ నిద్రలో కృష్ణ భగవంతుడు తీసుకోండి, చెప్పండి చెప్పమ్మా. అకర్మంలో కర్మము ఎట్లా? ఫస్ట్ దీన్ని చూస్తామంట. ఇప్పుడు నా నిజమైన స్వరూపమేమి? గాఢ నిద్రలో నేనేమైనా పని చేస్తానా? అకర్మ స్వరూపము, నిష్క్రియ, నిరహంకార. ఇది మన స్వభావము, సహజము, మన రియల్ నేచర్ అదే. మరి ఇక్కడ నేను పుట్టినప్పుడు ఇంకా అవి ఇవి చేస్తాను కదా. కృష్ణ భగవంతుడు ఎంత పని చేస్తాడు పుట్టినప్పుడు? ఇంకా అకర్మ, వాడి నిజమైన స్వరూపం అకర్మ. వాడు ఏమేమి పని చేసేలే, బట్ చూసే వాళ్ళకి కర్మం చేసినట్లే ఉంటాడు. బ్రహ్మజ్ఞానిలు అట్లే, వివేకానందులు అట్లే, శంకరాచార్యులు అట్లే. దీన్ని అకర్మంలో కర్మము. ఇక్కడ పరమాత్ముడు లోక సంగ్రహార్థ కోసం చేస్తాడు. ముక్తులైన వాళ్ళు ఏమిటి చేస్తారు? ఇక్కడ ముక్తులైన వాళ్ళు లోక సంగ్రహార్థం కోసము. అట్లయితే ఇంకా ముక్తి కావాలంటనే వాళ్ళు కర్మం చెయ్యాలా, దానికి చిక్కేసుకోకూడదు. అట్లా చెస్కి కర్మయోగ ఇంతే. ఇంకా వేరే వాళ్ళు కర్మం చేస్తారు, అవుట్కి చిక్కేసుకుంటారు, సైకిల్కి అట్ట చెప్తారు. ఇట్లా ఇప్పుడు చెప్పండి సార్, అర్థం అవ్వలేదు. ఇప్పుడు వ్యవహార దృష్టిని ఇంకా చూస్తే కృష్ణుడు కానీ, అవతార పురుషులు కానీ, లేకుంటే ముక్తులు అయినోడు కానీ, వ్యవహార దృష్టిని ఇంకా చూస్తే చాలా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఊరికి 1 నిమిషం కూర్చొని సోంబేరీలు కాదు వాళ్ళు. సత్వగుణంలో ఉండేవాళ్ళే సోంబేరీలు కాదు. ఇంకా గుణాతీతులైన వాళ్ళు సోంబేరిగా ఉంటారా? లేదు. బట్ వాళ్ళని అడగండి, నేనేమి పని చేయలేంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి నిష్క్రియ స్వరూపుడు, వాళ్ళకి బాగా గుర్తయింటుంది. ఆత్మస్వరూపుడు వాడు ఏమి పని చేసేలే. అట్లా అనింది సోంబేరి కాదు వాళ్ళు. పరమార్థ దృష్టిని ఇంకా అక్కడ కర్మమేలే. ఇప్పుడు ఉండేది ఒకటే, ఏం పని చేయాలో చెప్పండి. మనము ఆ పరమాత్మ స్వరూపం రూపుని ఇంకా చూస్తాం. నిద్ర లోపల మనము ఒకరే ఉండేది. అక్కడ ఏం పని చేస్తారు చెప్పండి? చేసేకేం పని లేదు, ఏమీ లేదు. మరి నేను వ్యవహారానికి వచ్చిన తక్షణమో ఊరికి కూర్చొనేది అన్ని పనులు చేస్తాను, బట్ నాకు కాదు. ఎవరికోసమో ప్రపంచానికి మంచిది కానీ ఏంట అట్లా అంతే. అక్కడికి వాళ్ళ లోపనుండే మనసు లోపల వాళ్ళకి గొత్తు అకర్మమంట. వాళ్ళ ఆవతులు చూసేదానికి ఎంత పని కావాల్సినా చేయండి మీరు. అట్లా అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నా వీళ్ళకి అది మెత్తుకోనే లేదు అనేదానికి. ఆ తర్వాత ఇప్పుడు మీకు చూసేదానికి వాళ్ళకి నిజమైన లోపల మనసు స్థితి అకర్మ. ఆవతులు చూసే జనాలకి చాలా పని చేస్తారు వీళ్ళు అంట అనిపిస్తుంది. మీకు చెప్తాను చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. మనము బస్సులో పోతూ ఉంటాము, ఆ తొట్టు మాన్లు ఉంటుంది, కొండలు ఉంటుంది. మనం బస్సులో పోతూ ఉండేది మనము. మీరు ఆ మాన్లు కొండలు చూడండి, అవి జోరుగా మూవ్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది, అది పోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. అవి నిజంగా అవి పోతా ఉందా? లే. అవి ఏముంది? అకర్మ, ఏమి పోతలే.
బట్ మనకు కనపడిచేదేమి అవే మూవ్ అవుతా ఉంది అనింది. ఎట్లా చూడండి, అర్థమయ్య అనుకుంటాను నేను. ఆ తర బ్రహ్మజ్ఞానికి, ముక్తులైన వాళ్ళకి, కర్మయోగంలో చేసే వాళ్ళకి ఈ తర ఉంటుంది. అర్థమయ్య అనుకుంటాను నేను. ఇప్పుడు మనం కనస్లోపన అర్థమైంది సార్. కనస్లోపన మనం అంత పని చేస్తాము, నిజమా? లేచి ఇంకా ఏం చెప్తాము, ఏమోపా అంతోటి పనిచేస్తూ కనసులో ఉంటాయి, ఇలా అంత సుళ్ళు, మాయే, సుళ్ళు, హుసి తోరికే అంటాం మనము. అది నిజం కాదు అంటాము. అట్లా అక్కడికి నేను ఈ వేకింగ్ స్టేట్లో కానీ డ్రీమ్ స్టేట్లో కానీ ఎంతే పని చేయని, బట్ అది చూసేవాళ్ళ దృష్టిని ఇంకా వాళ్ళ లోపం తొట్టు చూడండి, ఆ అనుభవము ఏమి చేస్తున్నట్టుండాలి. దానికే వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేది. ఆ తర సో అది కర్మని అకర్మగా చూడటం. అకర్మని కర్మగా చూడటం అంటే మనం ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా అంటే అకర్మ. కానీ దాంట్లో కూడా మనము ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. సో అది కర్మగా ఉంటుంది. అందుకోసమని అకర్మని కర్మగా అని చెప్తారు కదా సార్. సెకండ్ కర్మని అకర్మ అంటే ముక్తులైన వాళ్ళు పని చేస్తూ ఉంటారు. కానీ అది అకర్మగానే ఉంటుంది. కానీ మనం ఏ పని చెయ్యకపోయినా కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కాబట్టి అది అకర్మగా అవుతుంది. కర్మ అవుతుంది మనం చేసేది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ కావాలంటే అకర్మ లోపల కర్మ మీకు ఎగ్జాంపుల్ ఇస్తుంది. మనం వెహికల్లో పోతూ ఉంటాము, స్పీడ్లో పోతూ ఉంటాము, మాన్లు, కొండ్లు, నిల్చుకోండే జనాలు, వాళ్ళు మూవ్ అవుతూ ఉండేట్లు అనిపిస్తుంది. వాళ్ళు నిజంగా మూవ్ అవుతాలే, అకర్మము. అయితే మనకు కనపడిచేది ఎట్లా, వాళ్ళు మూవ్ అవుతూ ఉండరు అంట. ఇప్పుడు ఇంకొక చెప్తాను చూడండి. ట్రైన్లో పోతూ ఉన్నప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మీరు ట్రైన్లో ఫాస్ట్గా పోతూ ఉంటుంది, అక్కడ పక్కలో ఇంకొక ట్రైన్ పోతుంది పెట్టుకోండి, లేకుంటే నిలిచింటుంది పెట్టుకోండి. మనం ట్రైన్ నిలిచింటుంది పెట్టుకోండి. అప్పుడు ఆ ట్రైన్ ఏమైనా పోతే, మన ట్రైన్ నిలిచింటుంది, ఆ ట్రైన్ ఏమైనా పోతూ ఉంటే మనకేమనిపిస్తుంది, నా ట్రైన్ మూవ్ అయిపోయినేమో అంటే అనిపిస్తుంది మనకి. మన తొట్టోళ్ళు ఎవరో దిగింటారు కిందికి, నేను కారులో ట్రైన్లో కూర్చో ఉంటాను, ఇంకొక సైడ్లో ట్రైన్ ఏమైనా జోరుకుపోతే నా ట్రైన్ మూవ్ అయినట్లు అయిపోతుంది. అయ్యయ్యో వాళ్ళు దాలేదే, ఇంకా ఆవుతలే ఉండరు, కాఫీ తక్కువ ఉండరు ఏంటి అనిపిస్తుంది. నేను ఊరుకో ఉండేది. అయితే నాకు కనపడిచింది నా ట్రైన్ మూవ్ అవుతా ఉంది ఏంట. ఇప్పుడు ఇంకొక చూడండి, నా ట్రైన్ మూవ్ అవుతా ఉంది, ఒగి వీటిలోపున ఫాస్ట్గా పోతా ఉందని పెట్టుకోండి, దాని పక్కి వీటిలో రైల్వే ట్రాక్లో ఇంకొక ట్రైన్ పోతా ఉందని పెట్టుకోండి. అప్పుడు రెండు నిలిచిందేమో అంట అనిపిస్తుంది, రెండు మూవ్ అవుతూ ఉంటుంది, నిలిచిందేమో అనిపిస్తుంది. కర్మంలో అకర్మ ఇట్లా ఏ రెండు ఎగ్జాంపుల్ శంకరాచార్యులు దీనిలే ధోనిలో పోతా ఉన్నప్పుడు చెప్తారు వాళ్ళు, దాన్ని చెప్తారు. సో మన లైఫ్లో కూడా ఇది అవుతూ ఉంటుంది అనేది మనం ఇట్లా అర్థం చేసుకోవాలా. ఇది ఎవరికి గుర్తవుతుందో అంటే దాన్ని ఊరికి గుర్తయ్యేది కాదా, మనకి ప్రాక్టికల్గా మీరు ఏమే పని చేయండి, నేను చేస్తాలే, పరమాత్ముడు ఈ భావన చేసుకున్నా చాలు, మనకు చాలా లాభం అయింది. నేను పని చేస్తూ ఉండేది కాదు, భగవంతుడు చేస్తూ ఉన్నాడు, రామకర్తుడు, నేను వాడి సేవకుడు, అంతే. అట్లా చేయాల మనం. సో ఇప్పుడు ఓ మేనేజర్, ఓనర్, ఎవడో పెద్ద ఓనర్, వాడు ఆఫీస్కి వచ్చేలే, ఏమి చేసేలేదు, ఊరికే ఇంట్లో ఉంటాడు. ఇక్కడ మేనేజర్లు వాళ్ళ స్టాఫ్లు పనిచేస్తూ ఉంటారు. సో వాడు అకర్మ అయితే నిజంగా వాడిపోనే చేస్తూ ఉండదు, అందరూ నిజంగా వాడు పని మస్తుగా చేసినట్లు అయ్యేవాడు, లాభం అంతా ఎవరికే, వాడికే. సో ఇట్లేమైనా కొంచెం రిజంబులెన్స్ మనం పెట్టుకోవాలా అని చెప్తారు. అయితే ఇవి కొంచెం కష్టంగా ఉంది అనిందే భగవంతుడు మత్మత్తే రిపీటేషన్గా చెప్తా ఉంటాడు. ఎలా అంటే మనము ఇక్కడ మనకేమి అనుభవం ఉండేది, వ్యవహార దృష్టిలోపన, ఈ జీవాత్మ దృష్టిలోపన మనం ఏమంటాము, జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వ.
జ్ఞాతృత్వం అంటే ఏమి? చూడండి, ఇది వ్యవహార దృష్టి. మన ఈ దృష్టి పరమాత్మను పక్కకు పెడతాము. ఈ దృష్టిలో మనం ఏమంటాము? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నేను పోతా ఉన్నాను, సమ్మర్లో మామిడి పండ్లు చూస్తున్నాయి. నాకు ఈ మామిడి పండ్లు జ్ఞానమాయ. సమ్మర్ లోపల మామిడి పండ్లు వస్తుంది, అది తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది నేను కొనుక్కోవాల. జ్ఞానమాయ, జ్ఞాతృత్వ. ఎప్పుడు నాకు జ్ఞానమాయన మామిడి పండు వచ్చింది అంట, ఇప్పుడు కర్తృత్వ శురువైతుంది. ఏమది కర్తృత్వ? అది పోయి కాళ్ళు అక్కడ పిలుచుకొని పోతుంది, చేతులు దానంతా చూస్తుంది, ఈ మనస్సు దానంతా చౌకాసి చేసి కొనుక్కుంటుంది. కర్తృత్వ. నేను ఇంటికి తీసుకొని పోతాను దాన్ని, కర్తృత్వ. అక్కడ దాన్ని కోసి తింటాను, భోక్తృత్వ. ఎంత బాగుంది, నాకు ఆయా సంతోషం. ఇది మనకి వ్యవహారంలో పుట్టినప్పుడు ఇంకా చచ్చే వరకు అందరికీ అవుతా ఉంది. దీన్ని మనము జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వ అంటాం మనం. ఇది దీన్ని మూడిని చేర్చి ఒకటిలోనే చెప్పచ్చు. ఏమది చెప్పేకొస్తుందా? ఏమది? మూడిని చేర్చి ఒకటిలోనే చెప్పచ్చు. అహంకారము, అంతే. నేను, ఈగో, అంతే. ఆ ఈగో ఉంటే దాంట్లో మూడు ఉంటుంది. ఎక్కడే చూడండి మీరు, ఎక్కడ జ్ఞాతృత్వం ఉంటుందో అక్కడ కర్తృత్వం స్టార్ట్ అవుతుంది. కర్తృత్వం ఇంకా నేను ఊరికే చేసేలేదాన్ని, అనుభవించేదానికి భోక్తృత్వ. అది దుఃఖం అనుభవించవచ్చు, సుఖం అనుభవించవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. సో ಯಾವುದೋ ఒక జ్ఞానము, దాన్ని ఇంకా నేను పని చేస్తాను, పని ఇంకా సుఖమో దుఃఖమో అనుభవిస్తాను. ఇది రిపిటేషన్. ఇది ఈ వ్యవహారం ఇంకా జీవన్ చూసుకొని నా ఇప్పుడు సిచ్యుయేషన్లో దిస్ ఇస్ ఇట్లే ఉండేది. బట్ నిజంగా నేను ఇది కాదు. మరి నా స్వరూపమేమి? ఆత్మస్వరూపుడు. ఇప్పుడు ఆత్మస్వరూపంలో చూడండి, అక్కడ జ్ఞాతృత్వ లేదు. జ్ఞాతృత్వం అంటే అక్కడ వేరేది ఉంటుంది, అది వేరే. అక్కడ ఈతర జ్ఞాతృత్వ లేదు, కర్తృత్వ లే, భోక్తృత్వ లేదు. ఎంత బాగా చూడండి, అక్కడ భోక్తృత్వ, కర్తృత్వ, భోక్తృత్వ లేదు. నేనునే అహంకారమే లేదు. ఇప్పుడు ఇది చేస్తామా? ఎగ్జాంపుల్కి వస్తాం, మనకు బాగా అర్థమైంది. ఇది బాగా అర్థం చేసుకోవాలా? అవిద్య, కామ, కర్మ, క్రియ, జన్మ. దీన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేకైతుందా మీకు? నేను చెప్పిండేది నేను చెప్పేకైతుందా? ఇది ఎక్స్ప్లెయిన్ చేసేకైతుందా? ఈ ఎగ్జాంపుల్ ఇచ్చుకొని చెప్పాలా? నాకు పాము, తాడు, ఇవి రెండు ఎగ్జాంపుల్ చెప్పుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి వస్తుందా? తెలుసు, కానీ నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం అవిద్య వల్లనే మనము తాడు అనుకోవడం అదంతా అర్థం అవుతుంది, కానీ నాకు చెప్పడం చేత కాదు. నేను చెప్తాను, చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, బాగా కొత్తయింది. ఇక్కడ జ్ఞాతృత్వ, కర్తృత్వ, భోక్తృత్వ అంటే ఏమి అనేది ఈ ఎగ్జాంపుల్లోనూ కొత్తయింది. ఇప్పుడు చూడండి, అవిద్య. ఏమది అవిద్య? రాంగ్ నాలెడ్జ్. దాని అవిద్య, అధ్యాస, రాంగ్ నాలెడ్జ్ అన్నీ చెప్తారు ఏమనుకొని. ఎప్పుడు నేను తప్పుగా పాము అనుకుంటున్నా, రాంగ్ నాలెడ్జ్. ఆయన ఇప్పుడు కామ, అవిద్యని ఇంకా కామ. కామ అంటే ఏమి? అక్కడ వెండి ఉంటే ఎత్తుకోవాల, దుడ్డు చిక్కింది నాకి. ఆ దుడ్డుని ఇంకా నేనేం కావాల్సిన సుఖం అనుభవించచ్చు ఉంటే పారిపోతాను. నాకు అక్కడే పారిపోయిన తక్షణ, చూసిన తక్షణ అది వెండి కాదు ఉంటే నా కర్తృత్వం అక్కడికే స్టాప్ అయిపోతుంది. అథవా పాము అంటే గుర్తయితే నేను పరిగెత్తల్లా, లేకుంటే దొంగ తీసుకొని దాన్ని చంపల్లా. ఇవి రెండిటికు జ్ఞాతృత్వ. నేను పాము అంట, నేను జ్ఞానమాయ. ఎప్పుడు నేను జ్ఞానము అంటే పామాయనో అప్పుడు కామ. కామ అంటే ఏమి? ఆశ అయితే తీసుకోవాలా, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. దుఃఖంని దూరం చేసుకోవాలా, సుఖంని పొందల్లా. సో అక్కడ కర్తృత్వం స్టార్ట్ అవుతుంది.
కర్తృత్వాన్ని ఇంకా నేను ఇవి 2 చేస్తాను. ఇప్పుడు నాకు ఆ వస్తు చిక్కే అది నేను అనుభవిస్తాను. పాము దిగులు అనేది దాన్ని పరిగెత్తిపోతాను. అక్కడికేమాయా అబ్బా! పాముని ఇంకా నేను తప్పించుకుంటుని అనే ఒక సంతోషము, లేకుంటే అది అకస్మాత్ ఏమన్నా నిజంగా వెండి అయితే వెండే చిక్కేంటే దాన్ని తీసుకొని ఖుషి, లేకుంటే అది వెండి కాదు అంటే లేదు. సో అక్కడికి ఏమాయా జ్ఞాతృత్వ, పాము అనుకోని జ్ఞాతృత్వ, కామము. ఎప్పుడు నాకు పాము ఉంటే గుర్తాయనో కామం షురువైపోతుంది. అవిద్య, కామ, కర్మ. కామ అనే తక్షణం ఇక్కడ కర్మ స్టార్ట్ అయిపోతుంది. కర్మం చేసిన తక్షణము ఇక్కడ 2 అయితే చెప్పొద్ది. ఇక్కడ చూడండి, పోనీ ఇక్కడ ఇంకొక ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అది నేనేమో పని చేస్తాను, నాకు ఆ కామంని ఇంకా నేను ಯಾವುದೋ ఒక కామం పెట్టుకొని పని చేస్తాను. నాకు బై ఛాన్స్ చిక్కేట్ పెట్టుకోండి, దుడ్డు సంపాదించేస్తాను. నాకు దుడ్డు మస్తుగా చిక్కేట్ పెట్టుకోండి. ఇప్పుడు దానిపైన నాకు మోహం వస్తుంది. ఎప్పుడు నేను దుడ్డు సంపాదించేస్తున్నా, దుడ్డు నా దగ్గరే ఉండల్లా, కడుచుకోకూడదు. ఇప్పుడు దాన్ని సేవ్ చేయాలా నేను. నా దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గరికి ఏమైనా చిక్తే కడుపుమంట, నాకింత వాళ్ళకి జాస్తి చిక్కినే కడుపుమంట, తక్కువ చిక్తే సంతోషం. ఆమెను ఇంకా నా దగ్గర ఉండేది నేను కాపాడుకోవాలా, అది ఎక్కడ పోకూడదు. అంత కష్టాలే. ఇది ఓగలైన అకస్మాత్ దాన్ని అనుభవిస్తే మనసు